గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మనకి కొంతమంది ఉంటారనమాట. ఒరే నేను లేస్తే అంత నా అంతటోడు లేడురా అంటూ ఉంటారనమాట. అది నేను లేస్తే చేసేది మనిషిని కాదనుకుంటా. నేను లేస్తే మనిషిని గాని అంటుంటాడు అనమాట. అలాగే కేటీఆర్ గారు అసలు ఆయన ఏ ఇల్యూషన్ లో ఉంటారో నాకు అర్థం కాదనమాట. ఆల్రెడీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోరాడారు. పోరాడితే ఏమైంది? కేసీఆర్ గా ముఖ్యమంత్రిగా చెప్పుకునే పోరాడారు. పోరాడితే వాళ్ళకి 40 సీట్లు కూడా రాలే. ఇటు పక్కన అందరికి అంటే ఎవరికి మరి ఆయనకు తెలుసో లేదో కానీ మనలాంటి వాళ్ళందరం కూడా ఊదర కొడతా ఉన్నాం. చాలా మంది చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ఈసారి ముఖ్యమంత్రి అవుతాడు. రేవంత్ రెడ్డి సారథ్యంలోనే మొన్న తెలంగాణ ఎలక్షన్స్ కి కాంగ్రెస్ వెళ్ళింది. వీళ్ళ ఇగోకి ఏంటంటే రేవంత్ రెడ్డి సారథ్యంలో వెళ్ళిందన్న వీళ్ళు ఒప్పుకోలేక అనమాట. ఒప్పుకోలేక రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అవుతాడంటే అసలు వాళ్ళకి సీట్లు వచ్చేవి కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజలు అంగీకరించడం అనే ఫిలాసఫీ ఒకటి తీసుకొచ్చారనమాట. సో దానికన్నా ఒక అడుగు ముందు ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు ఒకటి ఉంటుంది, రాజీనామా డ్రామాలు అనమాట. ప్రతి దానికి ఒక రాజీనామా డ్రామా. సో వాళ్ళు ఇప్పుడు కొత్తగా మొదలెడుతుంది ఏంటంటే, రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చాయి, నేను రాజీనామా చేస్తాను, ఇద్దరం మల్కజ్గిరిలో పోటీ చేద్దాం. మల్కజ్గిరి అంతకుముందు నువ్వే కాబట్టి ఈసారికి అక్కడే పోటీ చేద్దాం, అక్కడ తెలుసుకుందాం నువ్వు మగాడివా నేను మగాడివని. ఏంటంటే వీళ్ళకి మొన్న హైదరాబాద్లో ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి రేపు పొద్దున మళ్ళీ ఈయన మల్కజ్గిరిలో ఎంపీగా పోటీ చేస్తే ఈయనే గెలిపిస్తారనే భ్రమలో కేటీఆర్ గారు ఉన్నట్టున్నారు. కానీ వీళ్ళు ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళనే గెలిపిస్తారు, హైదరాబాద్లో మంచి ముదురులు అన్న ఆలోచన వీళ్ళకి లేనట్టుంది. ఏంటి సార్ ఈ రాజీనామా డ్రామాలని, ఈ తెలంగాణ పాలిటిక్స్ వీళ్ళకి ఇంతకన్నా వేరే డైమెన్షన్ రాదంటారా? యాక్చువల్ గా ఉండకపోవచ్చు వేరే డైమెన్షన్ ఏమి. ఉమ్, ఎందుకంటే ఉన్న ప్రత్యర్థులు వీళ్ళే కదా. ఆ, వాళ్ళు ఎవరైనా సరే గట్టి మనుషులు ఉంటే అనుకోవచ్చు. ఇందాక మీరు అన్నారు నేను లేస్తే మనిషిని కాదని అంటుంటాడు. ఉమ్, వాడు ఇప్పటికి లేచేది లేదు చచ్చేది లేదు. అసలు ఆ సామెత అది ఫుల్ గా తెలుసుకుంటే అసలు వెంటనే ఇప్పుడు కేటీఆర్ కి దానికి ఎంత పోలికుందో బాగా అర్థమైపోయింది. ఉమ్, వాడు కూర్చొని అరుగు మీద కూర్చొని వచ్చే పోయేవాడు అందరినీ తెగ తిడతా ఉమ్, వాళ్ళందరూ మీదకి వస్తా ఉంటే నేను లేస్తే మనిషిని కాదు రే అని బెదిరించడానికి వాడుతా ఉన్నాడు దాన్ని. అలాగా బెదిరించడానికి వాడేవాళ్ళు ఒకవేళ సరే లేచి వస్తే ఈడేమైనా చేస్తాడేమో అని అనుకుంటూ ఉన్న ఆ తరుణంలో వాళ్ళు కొంతమంది ఎవరో కొంత ఇంకా ఇంకా గట్టి ముదురుంటాడుగా, ఏదో రారా లేచిరా చూద్దాం అని అంటారు చూడండి. ఉమ్, అప్పుడు అసలు సంగతి అప్పుడు బయటపడింది. వాడు లేచాడు. లేస్తే ఏమున్నాయి కింద ఏం లేదు. ఉమ్, 2 కాళ్ళు పోలియో కాళ్లే ఉమ్, పుల్లలాగా ఉండయి. ఏందిరా రే నేను లేస్తే మనిషిని కాదు లేస్తే మనిషిని కాదన్నావు, లేస్తే ఏముందిరా ఏమి లేదు కదరా, మరి ఇంకేందిరా నువ్వు మనిషివి, నువ్వెట్ట మనిషివిరా అని అంటే అదేరా నేను చెప్పింది, నేను ఆ, లేస్తే మనిషిని కాదు అర మనిషినేనని. ఉమ్, ఇక అది చూసిన తర్వాత కొట్టదలుచుకున్నాడు, కొడతాడా? ఉమ్, అది వాడు 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 అసలు లాజిక్. ఇప్పుడు కేటీఆర్ చెప్పిన మాట కూడా అంతే. వాళ్ళకు కూడా కింద పోలియో పడిపోయింది. ప్రజలు వాళ్ళ కింద కాళ్ళని ఇరగొట్టేసి పోలియో చేసేశారు. అందుకోసమని ఇప్పుడు మొన్న అసెంబ్లీలో ఏదో చేయబోయాడు రేవంత్ రెడ్డి. పాత విషయాలు ఎప్పుడూ తెలుగుదేశం లో ఉండగా కాంగ్రెస్ ని విమర్శించటం కోసం అన్న మాటలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడిపోయాడు. ఉమ్, ఆశపాలైపోయాడు. హరీష్ రావు ఈ మేడిగడ్డ మీద కానీ వీటి మీద కానీ ఈ ప్రాజెక్టుల మీద కానీ వీటన్నిటి మీద కుప్పగూలిపోయారు. కనీసం సమాధానం చెప్పలేని స్థాయికి పడిపోయారు. ఇప్పుడు ఇంకేముంటది, వాళ్ళని ఎదుర్కోవాలి అని అంటే ఇట్లాంటిది సవాళ్ళు ఇసరాలన్నమాట. నేను లేస్తే మనిషిని కాదనే సవాలే ఇదే. రేవంత్ రెడ్డి సీఎం పదవిని రాజీనామా చేసి ఇప్పుడు వస్తే మల్కాజ్గిరిలో ఈయన ఆయన పోటీ చేస్తారా? నీ ఎమ్మెల్యే పదవి ఆ సీఎం పదవి రెండు ఒకటేనా? ఒకసారి ఆలోచించుకో. ఎవడి మీద పోటీ పడదలుచుకున్నావు నువ్వు? లేదు ఇంకో పని చేస్తారు వాళ్ళు. ఎవరినన్నా ఇంకో నువ్వు ఎమ్మెల్యేవేగా, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే. వాళ్ళు కూడా ఒక ఎమ్మెల్యేని రాజీనామా చేపించి నీ మీద పోటీకి తీసుకొస్తారు మల్కాజ్గిరిలో. వాళ్ళ మీద నువ్వు పోటీ చేసి గెలుస్తావా? ఎందుకంటే రేవంత్ రెడ్డి పనిచేసి నువ్వు రాజీనామా చేసి పోటీ చేసినా పనిచేసేది అదే కాంగ్రెస్. నువ్వు రాజీనామా చేసినా మీకు అదే అదే బీఆర్ఎస్. ఇదేగా పోటీ జరిగేది. పోటీ రెండింటి మధ్యను వాళ్ళకున్న బలాబలాల మధ్య కదా. ఇంకొక ఎమ్మెల్యే వస్తాడు నీ స్థాయికి. ఎందుకంటే నా మాట అంటే నీ స్థాయి మొన్నటిదాకా నువ్వు మినిస్టర్వి, మీ నాన్న ముఖ్యమంత్రి, నువ్వు చెప్పిందే వాక్కు జరగచ్చు. ఈ రోజు లేదుగా. మీ రాజ్యం ఓడగొట్టేశారు, మిమ్మల్ని కారాగారంలో పెట్టారు. ఇప్పుడు వెనకటికి మనకి మనకి రాజ్యాలు ఉండేవి. రాజ్యంలో రాజు ఉంటాడు. ఆ రాజు యుద్ధంలో ఓడిపోనంతసేపు అతనే రాజు. అతను ఏం చెబితే అదే శాసనం. అతను రాజముద్రిక ఎక్కడికి వెళ్ళినా సరే చెల్లుద్ది. కానీ ఓడిపోయిన తక్షణం ఏమవుతాడు? కారాగారంలో పెడితే అక్కడ బయట సెల్లు బయట నుంచొని ఉండే జవాను కూడా నీ మాట ఏంటో.
అరే బాబు మంచినీళ్ళు అవుతున్నాయంటే కాసేపు ఆపుకోలేవా ఆగా అంటాడు. రాజు అని పాత రాజు అని కూడా ఏం చూడట కదా. ఒకవేళ ఈ రాజు దగ్గర ఉండే సైన్యాధిపతి గనక కుట్ర చేసి ఈ రాజుని దింపేసి ఇతను కారాగారంలో పెట్టాడు అనుకో, మరి వీడి దగ్గర పనిచేసి వీడి దగ్గర జీతం తీసుకున్న అదే జవానేగా వాడు కూడా వీడి మాటే. అలాంటిది ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి. మీరు కారాగారంలో ఉన్న పాత రాజులు లాంటి వాళ్ళు సవాళ్ళు విసరకూడదు. లోపల కూర్చొని సవాళ్ళు విసిరితే ఏమవుద్ది, మొత్తానికి మోసం వచ్చింది. నువ్వు అధికారాన్ని ఉపయోగించుకొని చాలా చేయబోయావు చూడు. రేపు రేవంత్ రెడ్డి కూడా అధికారాన్ని ఉపయోగిస్తాడండి. మల్కాజ్గిరిలో జగన్మోహన్ రెడ్డి లాగా నిన్ను అసలు నామినేషన్ ఏది కాబట్టి చేస్తాడు. ఏం చేస్తాను? ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది. కాకపోతే రేవంత్ రెడ్డి అలాంటి వాడని నేను అనట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఇస్ యూనిక్. ఈ భారతదేశ చరిత్రలోని ఎవరు చేయని పనులు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అది వేరే ఆఫ్ కోర్స్. కాకపోతే అందుకని చెప్పుకోవాల్సి వస్తుంది. మీరు బాగా సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ నెత్తిని తీసుకొచ్చి పెట్టింది నాయకుడేగా జగన్మోహన్ రెడ్డి. తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు అందరినీ పంపించారుగా. బీసీ ఓట్లన్నింటినీ జగన్మోహన్ రెడ్డికి ఎట్నైనా ఏపిస్తామని. ఈరోజు మీకే ఓట్లు పడని పరిస్థితికి వచ్చాయి. ఇంకా మూసుకొని ఏది ఉంటే అది రాజకీయం మళ్ళీ రాబోయే ఎన్నికల దాకా మనం ఏం బలం చేసుకోగలం అది చేసుకోవాలి. కాదని సవాళ్ళు ఇసరేవనుకో, మేడిగడ్డ మీదనో లేకపోతే ఇంకో ప్రాజెక్టు మీదనో దాని మీద మనం ఇది రెఫరెండంగా తీసుకున్నాము, రాజీనామా చేసి రా అన్నారనుకో, ఏమైపోతా నువ్వు? ఓడిపోతే జీవితంలో పోటీ చేయటానికి లేకుండా పోయి. అంటే టెక్నికల్ గా కాదు, నీ పరపతి అంత స్థాయికి పడిపోయింది. అలివి గాని చోట అధికుల మనరాదు. ఇది సూత్రం. ఈ పెద్దలందరూ చెప్పిన సూత్రం. నీ టైం వచ్చేదాకా వెయిట్ చేయి. నీ టైం వచ్చినప్పుడు చూపించు. అంతే తప్ప ముందుగానే ఏదేదో అంటున్నావు అనుకో, కాళ్ళు ఎరగొట్టి మూలను కూర్చోబెడతారు. ఇక నేను లేస్తే మనిషిని కాదని చెప్పుకోవడం తప్ప ఏముండదు. కాకపోతే ఇక్కడ చూస్తే సార్, ఇది పార్టీలన్నీ కూడా అధికారం కోసం ఎందుకన్నా తగతగలాడతాయందో ఇది చూసే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే నిన్నటిదాకా అసలు కేటీఆర్ని హైదరాబాద్ ప్రజలు కానీ మీడియా కానీ అసలు ఏదో అపర మేధావిలాగాను అసలు కంప్లీట్ గా హైదరాబాద్ ని ట్రాన్స్ఫార్మ్ చేసిన వ్యక్తిగాను చూశారనమాట. ఒక్కరోజు గవర్నమెంట్ గంధర్వులు ఉంటారు చూడు, గంధర్వులు కిం పురుషులు అని ఆకాశంలో విహరిస్తూ అలా తిరుగుతూ ఉంటారు. అలాంటి మానవులు అసలు మానవ కాదు, అది వాళ్ళు వేరే జాతి. ఈ రేంజ్ లో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు కదా. అవును, ఎవరు ఇంక్లూడింగ్ సోషల్ మీడియా హీరోలు, అవును ఇంక్లూడింగ్ సినిమా వాళ్ళు, వీళ్ళంతా కూడా ఈ రోజు ఎప్పుడైతే ఆయన ఓడిపోయాడో కనీసం ఆయన చుట్టుపక్కల కానీ ఆయన గురించి మాట్లాడేవాడు కానీ లేడు. నిన్న మన బండ్ల గణేష్ గారు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు అనమాట. కేటీఆర్ గారు ఓడిపోయారు, ఆయన నమ్ముకున్న కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతున్నారు అంటున్నాడు అనమాట. మరి ఆయన ఏ భావంలో అన్నారో మనకు తెలియదు కానీ ఆయన నమ్ముకున్న కొంతమంది హీరోయిన్లు కూడా వదిలేసి వాళ్ళు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతున్నారు అన్నాడు. అంటే ఈ రాజకీయ నాయకులకి పవర్లో పోతే అంత దారుణంగా తయారవుద్ది వాళ్ళ పరిస్థితి. సో పవర్లో ఉన్నప్పుడు ఎగిరితే పవర్ పోయినాక ఏముంటుంది అన్నది ప్రజలు చూపిస్తారు, మీ చుట్టూ ఉన్నాళ్ళు చూపిస్తారు. రేపు పొద్దున అది జగన్మోహన్ రెడ్డికి అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. సో డెఫినెట్ గా మనకంటారు కదా, మితిమీరి ప్రవర్తించడం ఎవరికీ మంచిది కాదనమాట. అవునండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.